ఆ బాలరాముడి పాల బుగ్గలు ముద్దాడిన సౌభాగ్య నగరి అయోధ్య. కౌసల్య తనయుడి కౌశలాన్ని మొట్టమొదటిగా చూసి పొంగింది ఈ అయోధ్య. చందమామను అద్దంలో చూస్తూ పాలబువ్వ తింటున్న ఆ రామచంద్రుడిని కండ్లప్పగించి చూసింది ఈ అయోధ్య నగరి. బుడిబుడి అడుగుల రాముడి పాదముద్రలు మోసి పరవశించింది. వడివడి పరుగుల రాముడి వాయువేగానికి ఊగిపోయింది ఈ నగరి. మర్యాదకు మన్నననిచ్చే దశరథ రాముణ్ణి చూసి గర్వించింది ఈ అయోధ్యాపురి. సీతమ్మకు తోడుగా వచ్చిన కళ్యాణ రాముడికి దిష్టి తీసింది. తండ్రి మాటకై కాసలకేగిన రాఘవుణ్ణి చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది ఈ అయోధ్యాపురి. లోకకంటకుడైన దశకంఠుడిని మట్టుబెట్టి వచ్చిన కోదండపానికి హారతి పట్టింది. సహస్రనామాల వాడిని శతవిధాల కీర్తించే భాగ్యం దక్కించుకున్న అయోధ్య మరొక్కసారి నిత్య శ్రీరామచంద్రమూర్తి పూజల్లో తరిస్తోంది. భవ్య మందిరంలో బాలరాముడి దివ్యమూర్తికి ప్రతిరోజు ప్రణమిల్లుతోంది భక్తజన హారతి మధ్య. జగదానందకారకుడికి శుభస్వాగతం అంటూ అయోధ్యాపురిలో ఆ బాలరాముడి పూజల్లో తరిస్తోంది అయోధ్యాపురి.